దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామమున ఈ ఉదయకాలపు వేళలో ప్రభు సన్నిధికి వచ్చి స్తుతి ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ మొట్టమొదటిగా ప్రత్యేక వందనాలు. అందరూ బాగున్నారా? సరి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. దేవుడు తన మహాకృప చేత ఈ 2024 సంవత్సరం జనవరి మొదలుకొని జూలై నెల వరకు దేవుడు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడారు. ఈ రోజు నుంచి 8వ మాసం ఆగస్టు నెల 1వ తారీఖు ఉదయకాలపు వేళలో ప్రభు సన్నిధిలో మనం ఈ స్తుతి ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు కృపనిచ్చారు. దైవ సన్నిధిలో మనందరం కలిసి స్తుతి ఆరాధనలో ఇలాగ పాల్గొనడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతి ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఇలాగే మరి సాగిపోతున్నటువంటి దినాలు చక్కగా నిద్రపోతున్నాం, లేచిపోతున్నాం, ఆరాధన లేకపోతే ఏదో పనులు అయిపోతూ ఉన్నాయి. ఇలాగే జరుగుతున్నటువంటి దినాల్లో మొన్నటి దినం కేరళలో సోమవారం నైట్ నేను మంగళవారం ఇలా ప్రార్థన చేద్దాం కొంతమందికి అని వచ్చాను. నేను ఎక్కడ ఉంటే వర్షం వస్తుందని అలాగే కృష్ణ వాళ్ళ ఇంటికాడికి వచ్చాను. కృష్ణమని అంటుంది, అయ్యగారు టీవీ పెట్టాను, శవాలు ఆయన తీసేస్తున్నారు, ఓకే ఏంటి అక్కడ చూసారు, మీరు చూస్తారు కదా అన్న. నేను చూడలేదమ్మా ఏంటో ఈ రోజు అన్నాను. ఇంటికి వెళ్ళి నేను న్యూస్ పెడితే కేరళలో ఇంచుమించు ఒక 6 గ్రామాలు కొండసరీలు ఇరిగిపోయి మొత్తం జల ప్రళయం మాట, జల సమాధి అయిపోయి జనాలు ఊర్లు పేటలో కప్పడిపోయి జనాలు అందులో దాని కింద ఉండిపోయి చచ్చిపోయారు. నేను దినం ఇంకా అవ్వలేదు, తీరుతానే ఉన్నారు జనాలు, శవాలు అలాగా బయటపడతానే ఉన్నాయి. 6,000 మంది ఉన్నారంట ఆ ప్రాంతంలో. ఇప్పటికి నిన్నటికి 150 మందో 170 మంది శవాలు తీశారు. 200 మంది అంతమందికి దెబ్బలు తగిలేస్తే వాళ్ళని హాస్పిటల్లో తీసుకెళ్తున్నారు. కొంతమంది బ్రతికి ఆ చెట్లు అట్టుకుని సూర్యులు అట్టుకుని ఏదో మొత్తం మీద కొంతమంది ఉన్నారు. నిజంగా ఎప్పుడు ఊహించలే, నిద్రపోతున్నప్పుడు అర్ధరాత్రి నిద్రపోతున్నప్పుడు ఆ ప్రళయం వచ్చినప్పుడు ఎవడేం చేయగలుగుతాం? ఎవరు కూడా దాన్ని ఊహించలేదు. నిజమే, మనం కూడా ఇది జరుగుతుందని చెప్పకుండాదే జరిగేదే ప్రళయం అంటే. మనం అందరం నిద్రపోతూ ఉంటాం, అమ్మంతంగా ఈ గట్టు ఇలా తెగిపోయిందనుకో నీరు వచ్చేస్తుంది, మనం ఏం చేయగలుగుతాం? ఎవరు ప్రళయం అంటే అది ఎలాగొస్తుందో ఎప్పుడు వస్తుందో ఎవరికి మనకి తెలియదు. తెలియకుండా వచ్చేదే ప్రళయం. నిజంగా కేరళ ప్రాంతం అక్కడ ఇంచుమించు 6,000 మంది బయట నుంచి పాపం పనులకి వెళ్తారట, వలస ప్రజలు. ఇంతకీ అక్కడ కొన్నాళ్ళు ఉండి తేయాకు ఏదో ఆకు వాళ్ళు పనులు చేస్తారట, ఆకు కోస్తారు, ఆ పనులకి వెళ్తారట. అక్కడ గుడారాలు వేసుకుని ఉంటారన్నమాట. వీళ్ళందరూ చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ పాపం. కాబట్టి దేవుని సంధిలో మీ ప్రార్థనలో కేరళలో జరిగిన విపక్తి విషయంలో దేవుని సంధిలో మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. అలాగే నాగరాజు కూడా నిన్న మరి 1వ తారీఖు కనుక ఈరోజు కంపల్సరీగా వస్తాడు హైదరాబాద్ నుంచి పెన్షన్ కోసం. మరి వచ్చేటప్పుడు అక్కడ మరి నిన్న యాక్సిడెంట్ అయిందట, మోక్ష చెప్పకు తలిగి మళ్ళా సిమెంట్ కొట్టేశారట. యవన బిడ్డకి అసలే బలహీనత కాలు, మళ్ళా అది అనగానే కొంచెం చాలా బాధ అనిపిస్తుంది. ఏదేమైనా మనం ప్రార్థన తప్ప ఏం చేయలేం. ఆ యవన బిడ్డని దేవుడు బలపరిచి ముట్టి ఆ గాయాన్ని కట్టినట్టుగా ప్రార్థన చేద్దాం. అలాగే మొన్నటి దినం మంగమ్మ గారు రాజమండ్రి హాస్పిటల్ తీసుకెళ్లారు. మరి ఈరోజు వస్తుందేమో అనుకుంటున్నాను. ఆమె కొరకు కూడా దయచేసి మీరు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. సమయం అవుతూ ఉంది, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. ఈ ఉదయకాలపు స్తుతి ఆరాధన అయినా మధ్యాహ్న కాలపు ఆరాధన అయినా దేవుని సన్నిధికి వచ్చి ఎందుకు మనం దేవుని స్తుతించాలో
ఆయన ఆరాధించవలసినంత అవసరత మనకెందుకో 1-2 మాటలు నేను పరిశుద్ధ గ్రంథంలో నుంచి నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి 95వ కీర్తనలో మొదటి భాగాన్ని మనం ఈ ఉదయకాలపు వేళలో త్వరగా చదివి మనం జ్ఞానం చేద్దాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదాం, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదాం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదాం, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేయుదాం. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో నుండివి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగజేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. రండి, నమస్కారం చేసి సాగిలపడదాం, మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించినట్లా ఎంత మేలు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి మనం ఉత్సాహధ్వాన్ని చేయాలి అని అంటే రాయబడ్డది, ఆయన మన రక్షణ దుర్గము. ఈరోజు ఎందరికో ఈ రక్షణ లేక, ఎందరో పాపపు కూబులో మరి నలిగిపోతూ, నెమ్మది లేక, సంతోషం లేక, ఆనందం లేక, మరి అయ్యక విచారాలతో బాధపడుతున్నటువంటి దినాలు ఇవి. కానీ దేవుడు మనలను ప్రేమించి, మనలను పిలిచి, ఆయన మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యం ఎంతో గొప్పది. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఈ రక్షణ ఊరికే దేవుడు మనకిచ్చాడట, ఉచితంగా ఆయన రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ మనకి ఇవ్వడం కొరకు ఆయన ప్రాణాన్ని బలిగా పెట్టవలసి వచ్చింది, రక్తము కార్చవలసి వచ్చింది. ఆయన అనామకులు అంటే మనుషుల చేతికి అప్పగించబడి గాయపరచబడ్డానికి ఇష్టపడ్డాడు ఆయన. అంతేకాదు, గేలు చేయబడ్డాడు, ముఖం మీద ఉమ్మూయించుకున్నాడు, అపహాసం చేశారు, పరిహాసమాడారు, ఆయన చాలా చిత్రహింసలు చేశారు. అయినప్పటికీ వాటన్నిటిని ఆయన సహించుకున్నాడు, అన్నిటిని ఆయన ఓర్చుకున్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రాణాన్ని బలిగా పెట్టడానికి ఇష్టపడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు యావత్ భూప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని ప్రేమించుచున్న దేవుడు. ఏ మానవుడు నశించుట ఆయనకి ఇష్టం లేక, భూలోకం ఉంటే ప్రజలందరూ అంతటా అందరూ మారు మనసు పొందాలని యేసు ప్రభు ప్రాణాన్ని ఏం పెట్టడానికి ఇష్టపడ్డాడు తెలుసా? బలిగా పెట్టడానికి ఇష్టపడ్డాడు దేవుడు ఆయన. కాబట్టి ఉదయకాలపు వేళలో ప్రభు యొక్క సన్నిధిలో మనందరం కలిసి ప్రభువును స్తుతించడానికి, ఆయన నామమును గణపరచడానికి, ఆరాధించడానికి ప్రభు ఈ మంచి సమయాన్ని మనకిచ్చారు. నిజానికి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి మరి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మనం దేవునికి ఏం చేయాలి తెలుసా? ఆరోపించడానికంట పెందలకడే మందిరానికి రావాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. రండి, రక్షణ దుర్గమును బట్టి ఏం చేద్దాం? సంతోషగానము చేద్దాం, కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేద్దాం. ఎలాగా? కృతజ్ఞత స్తుతులతో ఆయన సన్నిధికి వద్దాం. ఎందుకని? నెల రోజులు, 30 రోజులు మనకి. ఈ 30 రోజుల్లో ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి, శారీరక వ్యాధి బాధలు ఎన్నో మనల్ని చుట్టుముడుతున్నాయి. అయినప్పటికీ వాటన్నిటి నుంచి విడుదల పొందాం. ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, నెమ్మది ఇచ్చాడు, సమాధానం ఇచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. కాబట్టి ఎక్కడికి రావాలా? కృతజ్ఞతా భావముతో. దేవుడు నన్ను కాపాడాడు, దేవుడు నన్ను కాచాడు, దేవుడు నన్ను సజీవుడిగా ఉంచాడు, దేవుడు తన రెక్కల చాటున నన్ను భద్రపరిచాడు, ఈ నెల దినాలు కాపాడాడని కృతజ్ఞతా స్తుతులతో ఎక్కడికి రావాలంట? ఆయన సన్నిధికి వచ్చి ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలట. కీర్తనలు పాడచ్చు, ఆయన పేరట సంతోషగానం చేయాలట. ఎందుకనంటే యెహోవా మహాదేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. యెహోవా మహాదేవుడు. కాబట్టి కీర్తనలతో పాడుచు
ఆయన పేరట సంతోషగానము చేయదము. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజట. ఈ లోకములో దేవతలు అనబడినటువంటి వారు, పూజించబడుతున్న వారు ఉన్నారు. ఇలాంటి దేవతలు అనబడిన వారు అందరికంటే పైన మహాత్మ్యము గల మహారాజట. ఆయన మహాదేవుడట. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవట. పర్వత శిఖరములు ఆయనవేనంట. సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన ఎవరో తెలుసా? ఆయన మన దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. మనం ఎవరినైతే దేవుడని ఆరాధిస్తున్నామో, ఎవరినైతే దేవుడని కొలుస్తున్నామో, ఎవరైతే దేవుడని ఆయన దగ్గరకు వచ్చి మోకరించి ప్రభువా నీవు నన్ను కనికరించని అడుగుతున్నామో, ఆ దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడట. ఆయన పర్వత శిఖరములు ఆయనవే, సముద్రం ఆయన కలుగజేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. కలిగినవన్నీ ఆయన మూలంగా కలిగాయి. కలిగి ఉన్నవన్నీ ఆయన లేకుండా ఏది కలగలేదట. ఇవన్నిటినీ కలగజేసిన వాడు ఆయన ఎవరో తెలుసా? మన దేవుడట. చాలా గర్వం కదా. ఎవరు ఎన్ని కలగజేసినాడో, ఎన్ని కలగజేసినవాడు, నిర్మించినవాడు, రక్షణ ఇచ్చినవాడు, ఆరోగ్యం ఇచ్చినవాడు, ఏది కావాలో మనకన్నిటినీ సమకూర్చినవాడు ఎవరో తెలుసా? మన దేవుడు. చాలా గర్వంగా, నా దేవుడు భూమిని నిర్మించినవాడు, నా దేవుడు సముద్రమును కలగజేసినవాడు, దానికి హద్దులను నియమించినవాడు. మీకు తెలుసా? గోదావరికి గట్టు ఉంటుంది కానీ, చెరువుకు గట్టు ఉంటుంది కానీ సముద్రానికి గట్టులు లేవు. ఆ సంగతి మీకు తెలుసా? సముద్రానికి ఏటు గట్టు ఉండదు. గోదావరికి గట్టు ఉంది, మన చెరువులకి గట్లుంటాయి, కానీ సముద్రానికి ఏమి లేదు, గట్టు లేదు. అలాగని హద్దు దాటి నీరు రాదట. ఎంత నీరైనా వెళ్ళిపోద్ది కానీ అది హద్దు దాటి బయటికి రావటానికి లేదు. కారణం ఏంటి తెలుసా? దానికి హద్దులను దేవుడు నియమించాడట, సరిహద్దులను దేవుడు ఏర్పాటు చేశాడట. అవి దాటి బయటికి అది రాదు. చూడండి, తాడి చెట్టు ఎంత ఎత్తు వస్తాయి, కెరటాలు అక్కడ నుంచి ఉంటాయి, కానీ మనం ఇసుక తెప్పులు ఉంటామా, నీరు అక్కడికి రాదు, అక్కడ ఉండదు అది. కారణం ఏంటి తెలుసా? సముద్రము దేవుని నియమం. దేవుడు నియమించాడు, దానికి హద్దులు ఏర్పాటు చేశాడు. సముద్రాన్ని కలుగజేసిన వాడు దేవుడు, భూమిని నిర్మించిన వాడు దేవుడు, ఆకాశం కలుగజేసిన వాడు దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలను ఏర్పాటు చేసిన వాడు దేవుడు. కలుగుగా కంటే కలిగినవన్నీ కూడా ఇట్టి కార్యాలు చేసినటువంటి దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడట. ఇది మన గర్వం. మన దేవుడు ఎవరని అంటే, మీ దేవుడు ఏంటి అసలు మీ సంగతి అంటే చెప్పాలి ఇవన్నీ. అందుకే ఎవరిస్తున్నాను నేను. సముద్రం కలగజేసిన వాడు మా దేవుడు, ఆకాశమును కలగజేసిన వాడు మా దేవుడు, సూర్య చంద్ర నక్షత్రాలను కలుగజేసిన వాడు మా దేవుడు, ఈ సృష్టికి కావలసిన ప్రతి అవసరత సిద్ధపరిచిన వాడు మా దేవుడు, భూమిని కలగజేసిన వాడు, భూమికి జల ప్రళయం మీద పునాదిని వేసిన వాడు ఎవరో తెలుసా? మా దేవుడు అని చెప్పడానికే ఈ కీర్తనలో భక్తుడు వివరించాడు. కాబట్టి ఆయన ఎవరట? ఆయన మన దేవుడు. కాబట్టి ఎక్కడికి రావాలా? ఆయన సన్నిధికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు ఆయనకి మనం చెల్లించాలంట. రండి, చివరిగా మనం చూస్తే మనం ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలం. రండి, నమస్కారం చేసి సాగిలపడదాం. మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించుదాం. ఎవరంట ఆయన? మన సృజించిన వాడు. నేల మట్టిని తీసుకుని మనిషిని బొమ్మగా నిర్మించి, ఆ బొమ్మ నాసికారంధ్రములో నుంచి దేవుడు గాలిని ఊదగా నరునికి జీవాత్మ వచ్చిందట. అంటే జీవమునిచ్చినవాడు, మనల్ని నిర్మించినవాడు, మనల్ని సృజించినవాడు, ఈరోజు మనలను ఈ స్థలములో సజీవులుగా ఉంచినవాడు ఎవరో తెలుసా? దేవుడు. కాబట్టి రండి, రండి ఆయన దగ్గరికి వచ్చి మోకరించుదాం. ఏం చేద్దాం? మోకరించుదాం. రండి, సృజించిన యెహోవా సన్నిధిని ఏం చేద్దాం? మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు. మానవుడిగా మనకి ఏది కావాలో అన్నిటినీ కలగజేసి రక్షణ కొరకు ప్రాణాన్ని పెట్టి రక్షణ ఇచ్చి మానవుడిగా మనం జీవించడానికి కావలసిన ప్రకృతిని, సముద్రమును, జలసరములను, ఆకాశమును, భూమిని
భూమి కింద ఉన్నటువంటి గ్యాసు, పెట్రోలం, బంగారం, వెండి అన్నీ కూడా మన కొరకు అన్నిటినీ సిద్ధపరిచేసి మానవుడికి ఏది కావాలో అన్నిటినీ దేవుడి ముందుగానే సిద్ధపరిచిన దేవుని సన్నిధికి వచ్చి మోకరించి, ప్రభువా నీకు వందనాలు స్తోత్రాలను చెల్లించడానికంట ప్రభు సన్నిధికి వచ్చి మోకరించాలట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి ఒక్క మోకాలు ఆయన నామమున ఒక రోజు తప్పకుండా ఏదో ఒక గడియలో ఏదో ఒక సమయాన్ని ఏం చేయాలంట, వంగవలసిందేనట. అది దేవుని చిత్తం. కాబట్టి ఉదయకాల సమయంలో రండి, నమస్కారం చేసి సాగిలు పడదాం. మనల్ని సృజించిన యెహోవా సన్నిధిని ఏం చేద్దాం, మోకరించుదాం. నేడు మీరు ఆయన మాట విని ఎడలా, సృష్టికర్త అయిన దేవుని మాట వింటే, సృష్టికర్త అయినటువంటి దేవుని మాటకు లోబడితే, సృష్టికర్త అయినటువంటి దేవుని మాటకు విధేయులం కాబడితే మనం ఏం చేయబడతాం తెలుసా, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం. దేవుని కృపలో మనం వర్ధిల్లుతాం. ఈరోజు వింటున్నామా ఆయన మాట? ముగిస్తున్నాను నేను. ఈరోజు ఆయన మాట వినాలా. ఎవరైనా మన దేవుడు, ఎవరైనా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహత్యము గల మహారాజు ఆయన. ఆయనకంటే పైన కానీ కింది కానీ వేరొకరు లేరట. అన్ని నామముల కన్నా, ఏ నామం? అన్ని నామముల కన్నా, చాలా నామాలు ఉన్నాయి. అన్ని నామముల కన్నా పై నామము యేసునామము. యేసునందే రక్షణ, యేసునందే నిత్య జీవం. ఆయన లేకుండా ఏమీ లేదు మానవునికి. గనుక ఆయన మన దేవుడని ఈరోజు మనం గర్వించాలా, మనం సంతోషించాలా. ఆయన దేవుడిగా చేసుకున్నందుకు మనకి చాలా సంతోషం మనకి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో మోకరిద్దాం, ఆయన సన్నిధిలో స్తుతిందాం. ఆయన మన దేవుడు, ఆయన మన మహత్యము గలటువంటి మహారాజు. ఆయన మనసారా స్తుతిందాం, ఆరాధిందాం, ఆయన గనపడదాం. అందుకే రండి, ఆయన సన్నిధికి రావాలట. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి రావాలా. మనం సృజించిన దేవునికి వందనాలు చెల్లించడానికి, మోకరించడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి ఆయన సన్నిధికి రావాలట. ఆయన మాట వింటే ఎవరు? ఈరోజు మనుషుడు ఎవరి మాట వినాలా? దేవుని మాట వినాలా, దేవుని మాట వినాలా. అయ్యో ఇశ్రాయేలు, మీరు నా మాట ఈయన ఎడలా ఎంత మేలు. మేలు మాట వింటే ఏముంది? మేలుంది. ఆయన మాటకి లోబడితే మేలు, ఆయన మాటను గైకొంటే మేలు, ఆ మాట ప్రకారం నడిస్తే మేలు, ఆ మాట ప్రకారంగా జీవిస్తే మేలు, ఆ మాట ప్రకారంగా సాగిపోతుంటే మేలు. ఈరోజు వింటున్నామా ఆయన మాట? లోబడుతున్నామా ఆయన మాటకి? గైకొనగలుగుతున్నామా ఆయన మాట? ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆయన మాట వింటే ఏంటంట? మేలట. ఈరోజు ఆయన మాట వినాలి మనం, ఆయన మాట వినాలి. అందుకే సామెతలు 3వ అధ్యాయంలో చూడండి, నా కుమారుడా నా ఉపదేశమును మరవకు, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గడుపు సంవత్సరములను శాంతిని నీకు ఇస్తాయిరా బాబు. నా మాట విను, నా ఉపదేశాన్ని మరవద్దని ప్రభు ప్రేమపూర్వకంగా పిలుస్తున్నాడు. ఈరోజు దేవుని మాటకి లోబడుతున్నారా? ఆలోచన చేస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాటను పక్కన పెడుతున్నారు, ఆయన మాటకి అవిధేయులు అయిపోతున్నారు, ఆయన మాటను విసర్జించేవారుగా ఉంటున్నారు. ఈ ఉదయకాలపు వేళ ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఆయన మాట వింటే ఏముందట? మేలట. వినకపోతే ఏంటంట? మేలుకు ఆపోజిట్ కీడే. శోధించబడతాం, శోధనకు గురవుతాం. మాట వింటే మేలు, వినపోతే శాపం. ఈరోజు మనకు కావాల్సింది మేలా శాపమా? ఏది కావాలా? కీడా? ఏది కావాలా మనకి? మేలు కావాలా. మేలు కావాలంటే ఏం చేయాలా? మేలు కావాలంటే ఏం చేయాలా? ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మేలు. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం అంటాడు, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించే ఆయన ఆజ్ఞలన్నిటినీ, కట్టడలను, విధులను మీరు గైకొని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన మిమ్ములను హెచ్చించు. ఇది మేలు. ఎప్పుడు హెచ్చించబడతావు? భూమి మీద ఉన్నటువంటి సమస్త జనముల కంటే మేలుకరంగా, దేవునికరంగా, ఆశీర్వాదకరంగా నువ్వు ఎప్పుడు ఉంటావో తెలుసా? ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట అనుసరించినప్పుడు, ఆయన మాట గైకొన్నప్పుడు. వింటున్నావా ఆయన మాట? ఆ రోజు అబ్రహాముతో దేవుడు అన్నాడు, నా మాట విని నేను చూపించే దేశానికి వస్తే అబ్రహమా
నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. అబ్రహాం ఏమన్నాడు? వద్దులే, నాకున్న ఆశీర్వాదం చాలు, నేను ఆస్తి కలిగినోడే, నాకు కుటుంబం ఇక్కడ చాలు, ఇది విడిచిపెట్టి నేను ఎక్కడ రాను అన్నాడా? అబ్రహాం దేవుని మాట విన్నాడు, దేవుని మాటకి లోబడ్డాడు. వెంటనే తన యొక్క తండ్రిని తల్లిని తన కుటుంబాన్ని విడిచిపెట్టాడు. దేవుడు చూపించే దేశానికి భార్యను తీసుకుని బయలుదేరేశాడు. విశ్వాసులకు తండ్రిగా, ఆస్తికి కర్తగా అబ్రహామును దేవుడు భూప్రపంచంలో గొప్పవాడిగా ఆశీర్వదించాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ రోజుకి అబ్రహాము ఆశీర్వాదానికి, విశ్వాసులకు తండ్రి అని మనం ఆయన గురించి చెప్పుకోగలిగే స్థితిలో దేవుడు ఆయన ఉంచాడు. దానికి కారణం ఆయన మాట విని ఆయన మాటకి లోబడ్డాడు. విన్నందుకు ఆశీర్వదించబడ్డాడు. వారి యొక్క కుమారుడైనటువంటి ఏకైక కుమారుడు ఇస్సాకుతో దేవుడు అన్నాడు, ఇదిగో ఇస్సాకు, గెరారులో కొరువు వచ్చిందని ఆదికాండం 26 అధ్యాయంలో మీరు చూస్తే ఐగుప్తుకి వెళ్ళిపోదామని భార్యతో చెప్పాడంట. రాత్రి మోటాముళ్ళు కట్టే మన పొద్దుట బయలుదేరి ఐగుప్తుకి వెళ్ళిపోదాం, కరువు ఇక్కడ ఉండలేము ఇంకా అని అన్నాడట. కానీ ఆ రాత్రి దేవుడు ప్రత్యక్షమై ఇస్సాకు తన్నాడట, ఇస్సాకు దయచేసి నా మాట విను, ఈ దేశమందు పరవశిగా ఉండు, నేను నిన్ను ఏం చేస్తాను తెలుసా, ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు ఇస్సాకు దేవుని మాటకి లోబడ్డాడు, దేవుని మాటకి విధేయుడయ్యాడు. ఆ కరువు ప్రాంతంలో గెరారులోనే ఉండిపోయాడు. వెంటనే దేవుడు అతడు విత్తనం వేస్తే ఆ సంవత్సరం అంట 100 ఫలము పొందాడట. ఐగుప్తుకి వెళ్ళిన వాళ్ళందరూ ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. ఇస్సాకు పొలాలు బహుగా పండాయట. మన పొలాలు కూడా పండుతాయి, ఎందుకు వచ్చింది, మనం వెళ్ళిపోద్దాం మళ్ళీ అని చెప్పి ఐగుప్తుకి వెళ్ళిన వాళ్ళందరూ గెరారుకి వచ్చారు. కానీ గెరారులో ఉన్న ఇస్సాకు ఐగుప్తుకి పోలేదు. కారణం ఏంటి తెలుసా? దేవుని మాటకు ఇస్సాకు లోబడ్డాడు. సౌలు మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు, నేను ముగిస్తాను. సౌలు మొట్టమొదటి ఇశ్రాయేల్ రాజు. సౌలు దేవుడు అన్నాడట, అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్తున్నావు, ఆ ప్రాంతం అంతా కూడా శపితమైంది, అందులో ఏది మీరు ముట్టుకోవద్దు, అన్నిటిని ఏం చేయమన్నాడట, దహించి వేయండి, కాల్చివేయండి. అంటే సౌలు రాజు, మొట్టమొదటి రాజు ఏం చేశాడు తెలుసా? ఎద్దులను, బలిసిన గొర్రెలను, బలిసిన ఆవులను తెచ్చి అంతాపురంలో ఉంచాడు. అరుపులు. సమూయేలుతో దేవుడు అన్నాడట, ఇదిగో సమూయేలు, సౌలు నా మాట తిరస్కరించాడయ్యా, నేను చెప్పిన మాట వినలేదయ్యా, అందుకని అతడు రాజుగా ఉండటానికి తగదయ్యా, ఆ సింహాసనం నుంచి అతను తొలగించి అతనికి బదులుగా యెషయా కుమారుని ఒకరిని నాకు రాజుగా అభిషేకించు అన్నాడట. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తాం. ఏమయ్యాడు? సౌలుని తీసేయమన్నాడు. ఎందుకని? సౌలు సమూయేలు గమని వచ్చి, సౌలా ఏంటి నువ్వు చేసిందంటే, నేనేం చేశానయ్యా అంటున్నాడు. మా అరుపులేంటి, ఆవులు ఎద్దులు రంకెలేంటని అంటే అన్నాడంటే దేవునికి బలి ఇద్దామని. ఎవడికి కావాలి బలి? దేవుడు అన్నాడు, ఎవడికి కావాలి బలి? నాకు బలి కావాలా? నాకు బలి కావాల్సిన సబుతమంది అట్టుకొచ్చి నాకు బలి ఇస్తాడా? నాకు వద్దు ఆ బలి. పొట్టేలకు అర్పించుడి కంటే, బలు అర్పించుడి కంటే మాట వినటం శ్రేష్టం రా బాబు. నువ్వు మాట వినలేదు కాబట్టి నీ బలి నాకు అక్కర్లేదు, ఈ రాజ్యం నుంచి నిన్ను తొలగిస్తున్నానని చెప్పి అతనికి బదులుగా యెషయా కుమారుని అభిషేకించాడు. చెప్పండి, ఇప్పుడు మాట వింటే మేలా కీడా? మాట విననందున సౌలుకు సింహాసనం మీద ఉండే అర్హతను ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. సింహాసనం నుంచి నెట్టివేయబడ్డాడు. మాట విన్నటువంటి ఇస్సాకు 100 ఫలము పొందాడు. మాట విన్న అబ్రహాము ఆశీర్వాదానికి ఏమయ్యాడు? విశ్వాసులకు ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. మనం ఏం చేద్దాం? నేడు మీరు ఆయన మాట వినిన ఎడల ఎంత మేలు, ఎంత మనోహరం. ఎందుకో తెలుసు, ఎందుకు వినాలి ఆయన మాట అంటే, ఆయన మన దేవుడు, ఆయన మన దేవుడు, ఆయన మహాదేవుడట. సృష్టిని కలగజేసినవాడు, సముద్రాన్ని నిర్మించినవాడు, భూమిని నిర్మించినవాడు, సమస్తం మన కొరకు సిద్ధపరిచినోడు, ఆకాశం అందలి సమస్తాన్ని కలగజేసినోడు, అన్నిటినీ ఆయనే మనకు కలగజేసిన దేవుడు కనుక మనం ఆయన మాట వింటే మనకు మేలట. విందాం. ఒకవేళ వినలేకపోతుంటే, ఒకవేళ ఆయన మాటను తిరస్కరించే వ్యక్తివైతే ఈరోజు ఒక తీర్మానం చేసుకో, ప్రభువా నీ మాట వింటాను, నీ మాటకి లోబడతాను, నీ చిత్తానుసారంగా నడుస్తాను, నన్ను రక్షించడానికి కోసం ఈ లోకానికి వచ్చావు,
నా కొరకు ప్రాణాన్ని బలిగా పెట్టాం, రక్తాన్ని కార్చాం, సిలువేయబడ్డాం, సమాధి చేయబడ్డాం, తిరిగి లేచిన దేవుడు నాయన. నాకు మీరు ఇచ్చిన రక్షణ బట్టి మీకే స్తోత్రాలని నిండు మనసుతో దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు మనందరి వెనుకిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ అలా మోకరిద్దాం. అందరూ ఒక్క నిమిషం ప్రభు సందులో ప్రభుని స్తుతిద్దాం. ప్రభువా, నువ్వు మహాదేవుడవు, భూమిని అందరి సమస్తమును కలుగజేసిన దేవుడవు. నువ్వు మా దేవుడు అయినందుకు మేము సంతోషిస్తున్నాం. మాకు దేవుడిగా ఉన్నందుకు సంతోషిస్తున్నాం. నిన్ను కలిగి ఉన్నందుకు మాకు సంతోషం. అయ్యా, నువ్వే సృష్టికర్తవు, నువ్వే సముద్రము నియమించినవాడు, ఆకాశమును భూమిని సమస్తమును మా కొరకు కలుగజేసిన వాడవు. నీ మూలంగానే సమస్తము కలిగింది, నువ్వు లేకుండా ఇది కలగలేదు. నువ్వు మా దేవుడు తండ్రి, నీకు వందనాలండి. ఇదిగో నీ మాట వింటాం నాయన, నీ మాటకి లోపడతాం. నీ చిత్తం ఏమైందో అదే ఆ ప్రకారం నడవడానికి మేము నిశ్చయించుకుంటాం. మమ్మల్ని బలపరిచి వాడుకోండి తండ్రి అని ప్రభు దగ్గర ఒక మంచి మాట ఇద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీకు వందనాలు. నీ ఉచితమైన మహాకృప చేత, నీ అపారమైన ప్రేమ చేత, ఏ యోగ్యత అర్హత లేకపోయినా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ అయ్యా, ఈ 2024 సంవత్సరంలో జనవరి మాసం మొదలుకొని జూలై వరకు 7 మాసాలు నీ రెక్కల చాటును మమ్మల్ని కాచినందుకు స్తోత్రం. 8వ మాసం నేను ఆగస్టు 1వ తారీఖు ఉదయకాలపు వేళలో మొదటి సమయం నీ సందులో గడిపే భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఇంతవరకు పాటల్లో, ప్రార్థనలో, ఆరాధనలో, వాక్య పరిసరలో మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం. నువ్వు మా దేవుడు అయినందుకు మీకు స్తోత్రం. నువ్వు మహాదేవుడు అని నిన్ను సన్నిధిలో మోకరించి నమస్కరించాలని, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికే నీ సన్నిధికి రావాలని ఈరోజు మీరు మాతో మాట్లాడిన విలువైన మాటలకే వందనాలు. విని విడిచిపెట్టడం కాదు, నీ మాట వింటే ఎంతో మేలంటున్నావు. ఆ రోజు నీ మాట విన్నాడు ఇస్సాకు, దీవించబడ్డాడు. నీ మాట విన్నాడు అబ్రహాం, దీవించబడ్డాడు. నీ మాట వినని సౌలు సింహాసనాన్ని నుంచి నెట్టివేయబడ్డాడు. అలా కాకుండా మేము నీ మాట విని కడవరి దినాల్లో నీ ద్వారా ఆశీర్వాదానికి వారసులవే కృప మా అందరికీ దయచేయండి. ఇగో మా ప్రియ సహోదరుడు బోలా నాగరాజును మీరు ముట్టండి, గాయమును కట్టండి, స్వస్థవాడు ప్రయాణంలో తోడుండ. వాళ్ళ పాప 2వ సంవత్సరంలో అడుగెడుతుండగా నూతన కృపతో నింపండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. హాస్పిటల్లో ఉన్న ప్రియ తల్లి మంగమ్మ గారిని మీరు బట్టి వందనాలు. వృద్ధాప్యంలో తల్లికి కావలసిన ఆదరణ, ఆరోగ్యం ఇవ్వండి. వైద్యంలో మీరు ఉండండి. క్షేమంగా గృహానికి నడిపించండి. ఈ ఉదయకాలపు వేళలో మా ప్రార్థనలు, మా విజ్ఞాపనలు పాసం చేర్చుకోండి. ప్రతిఫలము, దీవెన, ఆశీర్వాదం బిడ్డలందరిపై ఉంచండి. బిడ్డలు తీసుకొచ్చిన కృతజ్ఞత కానుకలు దీవించండి. రెట్టింపు ఆశీర్వాదాలు బిడ్డలకి ఇవ్వండి. ఎందరైతే రాలేకపోయారో వారు మేము కలిసి నీ రాకడ ఆలస్యమైతే మరొక మాసంలో నిన్ను స్తుతించుకునే భాగ్యం అందరికీ మీరు ఇచ్చి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, సమాధానం మనకును, మన కుటుంబాలకును, సంఘానికి, గ్రామానికి ప్రభువు కృప నిత్యము తోడై నడిపించును గాక. యేసు రక్తమేచ్చ, సిలువ రక్తమేచ్చ, ప్రవేశ రక్తం సంపూర్ణ విషయం ఉపవాదికి ఎలుగనంత నాశనము కలుగును గాక. ఆయన సన్నిధి కాంచి మన మీద, మన బిడల మీద, సంఘం మీద, గ్రామం మీద ఓ నిత్యము నిలుచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.